అమరావతి నగరాన్ని నదీముఖంగా నిర్మించ తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా కృష్ణానదిలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పుష్కరాల దృష్ట్యా విజయవాడ కృష్ణానది పర్యాటక పరంగా ప్రత్యేక శోభ సంతరించుకుంది. విజయవాడకు వచ్చే భక్తులకు పర్యాటకంగా సరికొత్త అనుభూతులు పంచుతున్న ఏర్పాట్లపై మా ప్రతినిధి కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. పర్యాటకం అంటే మనకు టక్కును గుర్తొచ్చేది గోవా. కానీ అదే తరహా పర్యాటకాన్ని విజయవాడ నగరంలోనే ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి పలు ప్రైవేట్ సంస్థలు. ఇందులో భాగంగానే ఛాంపియన్స్ యాచ్ క్లబ్ సరికొత్త పర్యాటకాన్ని విజయవాడ నగరవాసులకు పరిచయం చేస్తుంది. కృష్ణానదిని బేస్ చేసుకుని ఇక్కడ పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు తగు విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే కృష్ణా పుష్కరాలు ఇక్కడ జరగనున్నాయో దీనికి అనుగుణంగా ఇక్కడ పర్యాటకాన్ని కూడా ప్రోత్సహించేందుకు ఈ సంస్థ తగు చర్యలు తీసుకుంటుంది. కృష్ణానది నుంచి చూస్తే ఇక్కడ ఉండే స్నానపు ఘాట్లు కానీ అలాగే ఇతర భవానీ ఐలాండ్ కానీ ఇతర పర్యాటక ప్రదేశాలు కూడా ఇలా బోట్ నుంచే చూడొచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి అలా దుర్గా ఘాట్ వరకు వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. ప్రస్తుతం మనం దుర్గా ఘాట్ వద్దకు వచ్చాం. కృష్ణా పుష్కరాలకు సంబంధించి అతి ముఖ్యమైన ఘాట్ ఇదే. ఇంద్రకీలాద్రి కొండ దిగువన ఉండే ఈ ఘాటికి ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చి పుష్కర స్నానాలు ఆశ్రయిస్తుంటారు. ఇక్కడ స్నానం చేసి నేరుగా ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడ నుంచి భక్తులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి కోతవేడు దూరంలో ఉన్న మరో ఘాట్ పున్నమి ఘాట్. ప్రస్తుతం మనం చూస్తున్న ఘాట్ పున్నమి ఘాట్ వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు అలాగే వీవీఐపీలకు ఇక్కడే స్నానమాచరించేందుకు ఇక్కడ తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పున్నమి ఘాట్కి ఆనుకున్న ఉన్న మరో ఘాటే భవానీ ఘాట్. ఈ రెండు ఘాట్లు కలిసే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇటే భవానీ ఘాట్ నుంచి అటు గుంటూరు జిల్లాలో ఉన్న ఉండవల్లి ప్రాంతానికి సంబంధించి స్పీడ్ బోట్లు నడిపేందుకు కూడా ఇక్కడ పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక పక్కన పుష్కర స్నానం ఆచరించి అలాగే ఇక్కడ ఉన్న పర్యాటక అనుభూతిని నదిని బేస్ చేసుకుని పర్యాటక అనుభూతిని కలిగేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అది జరిగింది. పున్నమి ఘాట్కి ఎదురుగా ఉన్న మరో ప్రత్యేక పర్యాటక ఆకర్షణ భవానీ ఐలాండ్. మొత్తం 133 ఎకరాల్లో సహజంగా ఏర్పడిన ఈ ద్వీపం విజయవాడ నగరానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇందులో ఇప్పటికే పర్యాటక శాఖ దాదాపు 12 ఎకరాల స్థలంలో తగు ఏర్పాట్లు అవి చేసింది. పర్యాటక పరంగా దీన్ని అభివృద్ధి చేసింది. మరి ఈ బోటు ద్వారా భవానీ ఐలాండ్కి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని వీక్షిద్దాం. ప్రస్తుతం మనం చూస్తుంది భవానీ ద్వీపం. ఇక్కడ కృష్ణానదిలోనే సహజంగా ఏర్పడిన ద్వీపం ఇది. మొత్తం 133 ఎకరాల స్థలంలో ఈ ద్వీపం అనేది సహజంగా ఏర్పడింది. ఇందులో 12 ఎకరాల స్థలంలో పర్యాటక శాఖ ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు అవి చేపట్టింది. ప్రారాల మాదిరి ఉన్న టెంట్లలో సేద తీరుతూ నదిలో ఉన్న ప్రకృతిని ఆస్వాదించే విధంగా ఇక్కడ ప్రైవేట్ సంస్థలు కూడా తగు ఏర్పాట్లు అవి చేశాయి. ఇందులో రకరకాల వాటర్ స్పోర్ట్స్ వివిధ రకాల నీటి ఆటలు ఆడుకునేందుకు కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అవి జరిగాయి. ఏదైతే నదిలో బైక్ నడిపే అవకాశం అలాగే స్పీడ్ బోట్ ఇతరత్ర క్యాండిల్ లైట్ డిన్నర్ ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. పర్యాటకులని కృష్ణా పుష్కరాలకు వచ్చే పర్యాటకులను మాత్రం భవానీ ద్వీపం మరింత ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందంలో ఎలాంటి సందేహమూ లేదు. మొత్తం మీద కృష్ణా పుష్కరాల కోసం దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో పాటు రాష్ట్రవాసులను కూడా ఈ కృష్ణానది పర్యాటక పరంగా వినూత్న అనుభూతిని కలిగించనుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.